శ్రీమాత్రే నమ. ఆత్మబంధువులారా, ఈ అనంతమైన జీవసృష్టిలో మానవ జన్మే చాలా ప్రశస్తమైనది. ఎందుకంటే మోక్షాన్ని పొందగలిగే శక్తి, స్వరూపానుభూతి పొందగలిగే శక్తి ఒక్క మానవులకు మాత్రమే ఉంది గనక అందుకు ఈ జన్మలో మనం మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని చెప్పినట్లుగా మోక్షాన్ని పొందగలిగే మార్గాలు ఎన్నో ఉండినా అందులో సర్వశ్రేష్టమైనది, సులభతరమైనది భక్తి మార్గం మాత్రమే. భక్తి జ్ఞానాల ద్వారా మనం ఆత్మ సాక్షాత్కారాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాం. అయితే మానవ జన్మ ఎందుకు ప్రశస్తమైనది అని అంటే, ప్రతి వ్యక్తిలోనూ శివ మరియు శక్తి యొక్క సమ్మేళన స్థితి ఉంటుంది. ప్రతి స్త్రీలోనూ ప్రతి పురుషుల్లో కూడా శివ మరియు శక్తి యొక్క సమ్మేళన స్థితి ఉంటుంది. కాకపోతే మన జీవభ్రాంతి వలను, అజ్ఞానం వలను, మోహాల వలను అనేకమైనటువంటి ఈర్ష్య, ద్వేష ఇలాంటి వికారాదుల వలను అవి సమతుల్యతను కోల్పోయి విషమంగా ఉంటున్నాయి. అంటే శివుని విషయంలో అర్ధనారీశ్వరుడు అనే పదం మీరు వినుంటారు. అర్ధ మీన్స్ హాఫ్, 50-50. అది ఆ రెండు కలిస్తేనే పూర్ణస్వరూపం. 60-40, 70-30 ఈ విధంగా ఉంటాయనుకోండి. ఇది విషమంగా ఉండటం, సమతుల్యతను కోల్పోవటం. ఈ సమతుల్యతను కాపాడుకోవటానికే మనం దాంపత్య జీవనాన్ని కొనసాగిస్తున్నాం. వివాహం చేసుకున్నవారు లేదా వివాహం చేసుకుని వారు స్త్రీలైతే పురుషునిలో పరమాత్మని భావన చేయడం, ధ్యానం చేయడం, సేవ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, రాధారాణి కృష్ణులో పరమాత్మను దర్శించి ఆరాధన చేసింది. కృష్ణుడు రాధారాణిలో పరదేవతని దర్శించి ఆరాధన చేసేవాడు. వారిది వ్యామోహం కాదు, స్వచ్ఛమైన, పవిత్రమైన, శాశ్వతమైన, దివ్యమైన ప్రేమ బంధం. సో వాళ్ళు పూజనీయులు అయ్యారు. ఇక్కడ మనం కూడా, ప్రతి వ్యక్తి కూడా కావచ్చు అలా. దాంపత్యంలో భర్తలో పరమాత్మని దర్శిస్తూ సేవించడం అన్నదే స్త్రీ చేయవలసిన కర్తవ్యం. అలాగే భార్యలో భగవతిని దర్శిస్తూ సేవించడం. ప్రాపంచిక వ్యవహారాల్లో ఈర్ష్య, ద్వేషాలు, స్వార్థపరత, ఆధిక్యత ఇలాంటివి లేకుండా పరస్పరము ఒకరినొకరు ఆరాధన చేస్తూ జీవించడమే దీనికి సులభతరమైన మార్గం. కాకపోతే ఇది అందరికీ సంభవం కాకపోవచ్చు. అందుకుగాను మనకి ఆధ్యాత్మిక మార్గంలో అనేక విధానాలు చెప్పబడ్డాయి. దీనికి ఒక సువర్ణ అవకాశాన్ని ఇస్తూ శివరాత్రి మనకి మనలో ఉన్న శివతత్వాన్ని, శక్తితత్వాన్ని సమతుల్యత చేసుకునేందుకు ఒక సువర్ణ అవకాశాన్ని ప్రసాదిస్తుంది. అందుకే మనకి శివరాత్రిని జాగరణ అని అంటారు. జాగరణ అంటే నిద్రపోకుండా ఉండడం అన్నది కాదు. జీవునిలో ఉన్న శివతత్వాన్ని జీవుడు తెలుసుకొని ఇదివరకు నేనుగా ఉన్నది తానేననే ఆత్మానుభూతి కలిగి ఉండటమే జాగరణలో ముఖ్య ఉద్దేశం. ఇక బాహ్యంలో చెప్పాలంటే ఆ రోజు ప్రాపంచిక వ్యవహారాల్లో మునిగిపోకుండా మనసా, వాచ, కర్మణ పరమాత్మ చింతన, స్మరణ, సేవ చేస్తూ ఉండాలి. ఇది ఆధ్యాత్మికానికి ప్రారంభ దశ. ఇక చింతన మార్గం అనేది హయ్యెస్ట్, ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో
జీవుడు తనలో ఈశ్వరుడిని భావన చేస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి. దీనికి జాగరణ అంటారు. జాగరణ అంటే మేలుకొనుట. అజ్ఞానం అనే నిద్రలో ఉన్నటువంటి మనమంతా జ్ఞాన ప్రకాశం వైపు, తమసోమ జ్యోతిర్గమయ అనే విధంగా అజ్ఞానం నుండి ప్రజ్ఞానం వైపు వెళ్ళటమే నిజమైన ఆధ్యాత్మికత అంటే. అంతేగాని తెల్లవారు లేవడము, గుడులకు పోవడము, దండాలు పెట్టడం కాదు. నీలో ఉన్న శివతత్వాన్ని గుర్తించాలి. ఈ శివతత్వాన్ని కనుక దీని నుండి తొలగించిస్తే ఇది శవమే. మనలో నుండి శివతత్వాన్ని తొలగిస్తే ఇది శవమే. సో శివతత్వాన్ని గుర్తించడం. ఆ తత్వం ఎలా ఉంటుందంటే శక్తి మరియు శివ శక్తుల యొక్క సమ్మేళన స్థితి ఉంది. దీనిని సమానంగా చేసుకోవాలి. కాబట్టి ప్రతి స్త్రీలోనూ మేల్ ఎనర్జీ ఉంటుంది, అలాగే ప్రతి పురుషుల్లోనూ ఫీమేల్ ఎనర్జీ ఉంటుంది. ఈ మేల్ అండ్ ఫీమేల్ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయాలి. దానికే మనకి శివరాత్రి బాగా ఉపయోగపడుతుంది. స్త్రీలో ఉన్నటువంటి మేల్ ఎనర్జీని సమతుల్యత చేసి 50-50గా మారాలి. అందుకే చాలామంది వాడుకలు అంటారు భార్యాభర్తలు 50-50గా ఉండాలని. అంటే సగం సగం పంచుకోవాలి, సగం సగం తినాలనేది కాదు. అక్కడ సగం సగంగా కాదు, పూర్ణంగా ఉండాలి. ఒకరు హెచ్చు ఒకరు తక్కువ కాకూడదు. అక్కడ ఇద్దరు సమానంగా ఉంటేనే పూర్ణత ఏర్పడుతుంది. 60-40 అయితే పూర్ణత రాదు. 30-70 అయితే పూర్ణత రాదు. 50-50 అయితేనే పూర్ణత వస్తుంది. కాబట్టి భర్త 50, భార్య 50, ఇద్దరు కలిసి 100%. ఈ విధంగా రావాలి. అందుకు గాను మీకు ఒక అద్భుతమైన దివ్య మంత్రాన్ని అందిస్తున్నాను. రేపటి నుండి శివరాత్రి రోజు వరకు, ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజు శివరాత్రి వస్తుంది కనుక మీరు ఈ 9 రోజులు శివ దీక్షగా భావన చేసి మనలో ఉన్న శివతత్వాన్ని మేల్కొలిపి, మేల్ ఎనర్జీ ఎక్కువ ఉన్నవాళ్ళు, ఫీమేల్ ఎనర్జీ ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ హెచ్చు తగ్గులు సమానం చేసుకునేందుకు ఈ మంత్రం మీకు ఎంతైనా తోడ్పడుతుంది. మంత్రం తాలూకా పేరేంటంటే అర్ధనారీశ్వర మంత్రం. ఈ మంత్రాన్ని జపం చేయండి. గ్రూపులో వాళ్ళు చేస్తారు, అలాగే ఆన్లైన్లో ఎంతమంది ఫాలో అవుతారో వాళ్ళంతా కూడా ఈ మంత్రాన్ని జపం చేయొచ్చు. చాలా అద్భుతమైన మంత్రం, శక్తివంతమైన మంత్రం. ఈ ఒక్కటి చేస్తే చాలు, మీరు ఇంకేం చేయనక్కర్లేదు. ఈ మంత్రంలో అన్నీ ఉన్నాయి. మీకు కావలసినవన్నీ విద్య, ఉద్యోగం, ఆయుర్దాయం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వైభవం ఇవన్నీ మనకి ప్రసాదించబడతాయి ఈ మంత్రం వలన. ఒక శివుడే సకలం ప్రసాదించగా శక్తి కూడా తోడైతే మీరు అన్ని రంగాల్లో విజయం సాధించగలుగుతారు. సో ఈ మంత్రాన్ని ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి దీన్ని అశ్రద్ధ చేయకండి. ఎవరైనా చేయవచ్చు. దీనికి వయోభేదాలు లేవు, అలాగే స్త్రీ పురుషుల తారతమ్యము లేదు, నియమనిష్టలు అంతకంటే లేవు. 24 గంటలు గుర్తొచ్చిన ప్రతిసారి చేయవచ్చు. లేదంటే రోజుకి 2 పూటల చేస్తే మరీ మంచిది. సాధకులైతే కనీసం 11,000 సంఖ్య చేయాలి. సామాన్యులైతే కనీసం 3,000 సంఖ్య చేస్తే సరిపోతుంది. హ్రీం ఓం నమఃశివాయై చ నమఃశివాయ. హ్రీం ఓం నమఃశివాయై చ నమఃశివాయ. హ్రీం ఓం నమఃశివాయై చ నమఃశివాయ. ఈ మంత్రాన్ని శ్రద్ధ, భక్తి, విశ్వాసాలతో జపిస్తే తప్పకుండా శివస్వరూపులై మీరంతా శోభిస్తారు. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం, కైవల్య ప్రాప్తిని పొందడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.